నాదనుకురాని పుల్లు పుల్లు తిట్టేటోళ్ళు. పద్మశాలి అంటే గుర్తుపెట్టుకోండి, పద్మశాలి అంటే ఒక ఆత్మగౌరవ కులం, ఒక శ్రమ కులం, ఒక పొదుపు కులం, ఒక జ్ఞాన కులం, పేగులు పేని నరాలు ముడేసి మనకు మానాన్ని అందించే కులం. జై జవాన్ జై కిసాన్ అంటావు. జవాను అక్కడ రక్షణ ఇస్తే దేశం ఉంది, కిసాన్ అండిస్తేనే తిండి ఉంది. కానీ నువ్వు బట్టలు కట్టుకోకుండా ఉంటావు, ఆ రోజంతా అన్నం లేకుండా ఉపవాసం అంటావు. కానీ బట్టలు లేకుండా ఓ రోజంతా ఉండగలుగుతావా? ఎవడో బరిదెగిచ్చినోడు పిచ్చోడు ఉంటాడేమో కానీ మానాన్ని ఇచ్చిన నేతన్నని ఎందుకు అనద్దు? జై నేతన్న అని కూడా అనాలా. అలానే నేను ఓన్లీ పద్మశాలికి పుట్టాను, పద్మశాలియే కులం అనే అభిమానం ఉండొచ్చేమో కానీ స్వార్థమైతే లేదు. అలానే నాది పెద్ద కులం అనే అహంకారం లేదు, నాకంటే ఇంకోడు పెద్దోడు ఉన్నాడు అనేటువంటి తక్కువ అనే భావన నాకు లేదు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఈ కులంలో ఉన్న వాళ్ళు ఎక్కువ దేవుణ్ణి నమ్ముతారు, దేవుణ్ణి పూజిస్తారు. సో నాస్తికులు చాలా తక్కువగా అసలు కనబడరు కూడా. అది పిచ్చి మాట ఏం లేదా? అసలు నాకు ఒక్కోసారి నేను టెంప్ట్ అయిపోతానేమో అనిపిస్తుంది రగన్న ముందు. అరే అట్లా అన్నోడికి బుద్ధి లేదు బ్రదర్. నాస్తికత్వానికి ఐకాన్స్ గా ఉన్న అతి గొప్ప వ్యక్తులు పద్మశాలీలు. అది తెలియక ఎవరున్నారు అట్లా. ఇప్పుడు నేను ఈ అయ్యప్ప ఇన్సిడెంట్ అయ్యాకనో లేకపోతే ఇక్కడ అంబేద్కర్ ఇష్టం మాలో మాదిగో ఇట్లా అంటాడో అని అన్నాక తర్వాత మళ్ళీ సెర్చ్ చేసి తను బీసీ పద్మశాలి అనేది ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను అనుకో, నేను వాళ్ళని ఎందుకు పద్మశాలిగా ప్రమోట్ చేయాలి? ఇప్పుడు నాకు తెలిసిన ఒక 10 నాస్తిక హేతువాద సంఘాలు 10 ఉంటే అందులో 6 ముఖ్య నాయకులు పద్మశాలీలు. ఇప్పుడు చార్వాక ఆశ్రమం స్థాపించినటువంటి వ్యక్తి బి రామకృష్ణ గారు, ఆయన పద్మశాలి బిడ్డ. సారీ టు సే. ఇప్పుడు జన విజ్ఞాన వేదికకు ఒక బ్రాండ్గా నిలిచిన మహనీయుడు, విజ్ఞాన దర్శిని పేరుతో ఈరోజు ఒక సైన్స్ను ప్రమోట్ చేస్తున్న ఒక మంచి నిస్వార్థ సైనికుడు జేవివి రమేష్ అన్న అంటాం కదా. ఆయన ఇంకా లోతులకు వెళ్తే ఆయన నన్ను పద్మశాలి అనకరా బాబు, నేను ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టాను, ఒక సైన్స్ ప్రచారకుడిని, నాకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినాక 30-40 ఏళ్ళ ఉద్యమ చరిత్ర ఉండి నన్ను ఇంకా పద్మశాలిగా చూస్తే నేరమే కదా మనం ఆయన అలా చూడడం. అట్లా నేను ఎంతమంది పేరని చెప్పగలను. జేవివి రమేష్ గారు కూడా అంటే నేను అలా ఇప్పుడు చెప్పినందుకు క్షమించాలి. అంటే మన చుట్టూ ఉన్న పద్మశాలీలు నేను పద్మశాలి అని చెప్పుకోకపోవడం వల్ల పద్మశాలీలు ఎవరు లేరు అని అనుకుంటాను. అర్థమైందా? అట్లా చాలా మంది మన చుట్టూ ఉన్నారు. అనవేరి ప్రభాకర్ గారు ఎవరు? చాలా మంది గొప్ప గొప్ప రచయితలు, కవులు, గాయకులు, విప్లవకారులు, ఉద్యమకారులు, నాస్తికోద్యమకారులు, సైన్స్ ప్రచారకులు ఎంతో మంది ఉన్నారు. సో నేను ఐఎమ్ ప్రౌడ్లీ సే ఎస్, నేత బిడ్డని నేను నేసాను. బాల్యంలో మొగ్గం నేసాను, బాల కార్మికుడిగా సిరిసిల్లలో మొగ్గం నేసాను, ఖాళీ సమయంలో సోలాపూర్లో కండెలు చుట్టాను, సెలవుల్లో సూరత్లో సాంచలు నడపడానికి పోయాను. నేను తిన్న తిండి, నా రక్తం, నేను పెరగడం, నా చదువుల వెనకాల మా నాన్న మా చిన్నాన్న వలస కార్మికులుగా సోలాపూర్, భీమండి, బొంబాయి, సూరత్ పోయి సంపాదించిన పైసలతోనే నేను ఇప్పుడు నిలబడ్డాను. సో డెఫినెట్లీ నేను ఒక శ్రామిక కులం బిడ్డనే. అమ్మ బీడీ కార్మికురాలు, నాన్న చేనేత కార్మికుడు. ఇప్పుడు మీ బాబు ఉన్నాడా? బాబుతో కూడా వీడియోలు చేస్తున్నట్టున్నారు కదా. మా 2 మగ పిల్లలు నాకు. ఒకడు ప్రశ్నోదయ్ 9వ తరగతి, ఇంకోడు జ్ఞానోదయ్ 7వ తరగతి. పేర్లు ఎక్కడి నుంచి సేకరించారు? ప్రశ్న ఉదయించడం, ప్రశ్నోదయ్, జ్ఞానం. సో ఏంటి అల్టిమేట్ టార్గెట్? అంటే యాక్చువల్లీ అల్టిమేట్ అనేది ఏముండదు రగన్న, చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా ఈ జర్నీ అంతా? ప్రయాణించడమే కదా. అంతే. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు,